ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సో ఆ రోజుల్లో ఇవాళ అంటే డివోర్సింగ్ అన్నది పెద్ద విషయం కాదు. బట్ ఆ రోజుల్లో ఇట్ ఇస్ బిగ్ థింగ్. అందులో మీరు పబ్లిక్ ఫిగర్. యా పబ్లిక్ ఫిగర్. బట్ ఎప్పుడు మీ గురించి రాసినప్పుడు మీరు బాధపడలేదా జయసుధ గారు? ఫస్ట్ తెలుగు చదవడం రాదు, కానీ ఏమన్నా రాస్తే నాకు ఏం రాశారో కూడా తెలియదు. నా దగ్గర వచ్చి ఎవరు చెప్పరు, ఎవరు ఏం రాసినా రాసుకుపోనే అన్నారు. బికాస్ మన 99% అబద్ధమే ఉంటుంది, ఏమో నిజం కాదు. ఏవో రాస్తుంటారు, ఏమి వాళ్ళు అమ్మడానికి ఏవో. బట్ సో ఐ డోంట్ పెద్ద ఇవన్నీ పెద్ద ఇదిగా సీరియస్గా తీసుకునేదాన్ని. బట్ తెలుగు ఎస్పెషలీ మన జర్నలిస్ట్ కానీ ఏ రోజు మనుషులు ఎల్లో జర్నలిజం అన్నది ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా లేనిపోయినదాన్ని, మన వాళ్ళు ఏ రోజు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే ఆర్ ది గ్రేటెస్ట్. నాకు తెలిసి జర్నలిస్ట్ మాత్రం మన తెలుగు దీంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లు బోల్డ్ వచ్చి మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయింది, కానీ నాకు తెలిసి ఎక్కడా లేదు. కానీ అసలు ఏమీ రాయలేదు మీ గురించి కాదు. బట్ ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసాను, నేను షాక్ అయిపోయింది. ఏంటంటే పేరు చెప్పను మళ్ళీ 10 మందికి పాపులారిటీ అని. నేను ఐ వాజ్ గూగ్లింగ్ మీ గురించి ఇంకా తెలుసుకుందాం ఏం చేయొచ్చు అని. అప్పుడు జయసుధ హైట్, జయసుధ వెయిట్, జయసుధ వేస్ట్ సైజ్, ఈ డీటెయిల్ రాశారు. అవునా? ఒక పబ్లిక్ ఫిగర్ అసలు అవసరమా? ఇస్ దిస్ హౌ మన వాళ్ళని అసలు చడమడ దులుపుదాం అనుకున్నాను పట్టుకుని. తెలుగు వాళ్ళు అంటే అంత తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు కాదు. సమ్ ఏదో అంటే ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ ద హోల్ వెబ్సైట్ అండ్ హూ రన్స్ ఇట్ వి డోంట్ నో. బట్ అంటే ఏం లేదు, ఇందులో తప్పుడు సమాచారం ఏం లేదు. బట్ ఎలాంటి డీటెయిల్స్ లోకి జనం వెళ్తారో, ఎంత అల్పమైన పనికిమాలిన డీటెయిల్స్ లోకి వెళ్తారని ఐ ఫెల్ట్ రియలీ యాంగ్రీ. ఏదో పాపం వాళ్ళు ఏదో రాసుకుపోతారు వాళ్ళు హైట్. ఇప్పుడు జయసుధ హైట్తోనూ పని లేదు, వెయిట్తోనూ పని లేదు. జయసుధ ఇస్ గార్జియస్ నో మ్యాటర్ వాట్. ఒకటి ఏంటంటే జయసుధ ఇట్ 60 years. నో ప్లీజ్ ఆ ఫిగర్ చెప్పకండి మీరు అసలు అన్ని రాసుకుంటే. మీ కో స్టార్స్ అందరిలో మీకు ఎక్కువగా సినిమాలు మంచి మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ యూ డన్ విత్ చంద్రమోహన్ గారు. యా. సో బట్ ఆ తర్వాత మీ అసోసియేషన్ కంటిన్యూ అయిందా? ఇప్పుడు చంద్రమోహన్ గారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా చేసినా ఫోన్ చేస్తుంటారు ఆయన. చంద్రమోహన్ గారు చాలా అంటే చాలా సినిమాలు చేసాము. అందరూ ఆయనతో హీరోయిన్గా, ఆయన సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా యాక్ట్ చేస్తేనే పెద్ద హీరోయిన్లు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో ఐ డిడ్ వండర్ఫుల్ మూవీస్, అమేజింగ్ ఫిల్మ్స్ విత్ హిమ్. సో మోస్ట్ ఆఫ్ మై హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. నేను తీసిన చాలా మంచి సినిమా, అంటే చాలా పేరు వచ్చి గొప్ప సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్గా అందరూ క్రిటిక్స్ ఫీల్ అయ్యేది కలికాలం. దట్ ఆల్సో చంద్రమోహన్ గారు ఉన్నారు. సో అవి అసలు మా ఇద్దరు యాక్ట్ చేసినట్టే ఉండదు, మాట్లాడుకున్నట్టు ఉంటుంది సరదాగా. అది ఇట్ యూస్ టు యునో కరెక్ట్గా ఉండేది మా ఇద్దరికి. పేరు కూడా బాగుండేది అప్పుడు బిగినింగ్ డేస్లో. అట్లా దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూ విత్ అలా చూస్తే మీరు చాలా మందితో జెల్ అయిపోతారు. యాక్చువల్లీ ఐ థింక్ వెదర్ ఇట్స్ యువర్ ప్రెజెన్స్ ఆర్ ద కాంబినేషన్ కెమిస్ట్రీ అందరితో వర్కౌట్. కృష్ణరాజు గారితో అసలు వీళ్ళిద్దరూ ఏదో చెప్పి పెట్టినట్టు, అసలు ఇంతే ఇట్లా అంటే అంత న్యాచురల్గా ఉండేది కృష్ణరాజు గారితో. సో అలా మంచి సినిమాలు కృష్ణరాజు గారితో కూడా బ్రహ్మాండమైన పిక్చర్లు చేశాను. మురళీమోహన్ గారితో చేశాను. మోహన్ బాబు గారు ఓన్ మూవీస్, ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా చేశాను. మేము ఇద్దరం కూడా మంచి గ్రో ప్రైస్ 300 days పైన, 1 year పైన. సో దే హ్యావ్ సో మెనీ మూవీస్ ఆల్ ది. అండ్ ఎక్కువ పిక్చర్ చేసింది ఈయన శోభన్ బాబు గారు. ఆయన పక్కన ఎక్కువ హీరోయిన్గా చేసింది నేనే. శోభన్ బాబు గారిని ఇన్ రియల్ లైఫ్ చాలా మంది చూడలేదు ఈ తరం జనరేషన్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను జర్నలిస్ట్ అయిన నాకు కూడా చూసే అవకాశం కలగలేదు. ఈజ్ హీ సో హ్యాండ్సమ్? వెరీ హ్యాండ్సమ్. అంటే ఇన్ పర్సన్ వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్. కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్. ఇప్పుడు కూడా ఆయన గ్లో. శోభన్ బాబు గారు ఇస్ వెరీ. కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు, ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ అంటే అంతే. హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్.
అందరు హీరోయిన్స్ మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు. ఏంటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో నేనంటే ఫీల్ అవుతాను. జోక్ సార్ పొద్దున చూస్తే అక్కడెక్కడో షూటింగ్, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది, ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ గొడవలేంటి అసలు అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్. అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్, అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్. అలాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్లో ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 decades అనుకోవచ్చు. ఆయన మీరు మీ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్తున్నారు శతమానం భవతి. యా అంటే చాలా సినిమాలు మేము బొమ్మరిల్లు అయితే అసలు ఆ సీన్ ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది. కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో అండ్ సో లాట్ ఆఫ్ మూవీస్. ఈవెన్ అమ్మ నాన్న తమిళమ్మాయి మేము ఇద్దరం యాక్ట్ చేసాం. అంటే చాలా ఇదేంటంటే అందరూ మనకు పరిచయం అయిన వాళ్ళు, అందరితో బాగా మాట్లాడతాం సెట్లో. అంటే నేను అందరితో జోవియల్గా, కృష్ణ గారు అంటేనే భయం, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ మై అంకుల్ అనో లేకపోతే ఏంటో కొంచెం ఆ డిస్టెన్స్ ఉండేది. మిగతా వాళ్ళతో ఈయన అట్లా అందరితో బాగా సరదాగా మాట్లాడేసాను. ఈవెన్ రామారావు గారితో కూడా మాట్లాడతాను. ఇంకా నా కృష్ణ గారితో తక్కువ మాట్లాడతాను, కానీ రామారావు గారు అంటే ఒక భయం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ డిఫరెన్స్ అండ్ మరీ బిగినింగ్లో మరీ 14-15 yearsకే ఆయనతో యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అట్లాంటి రామారావు గారితో కూడా తర్వాత బాగా మాట్లాడేదాన్ని. చాలా గ్యాప్ ఉండేది కదా మ్యామ్ మీకు రామారావు గారికి న్యాచురల్లీ అంత పెద్ద. బట్ మీకు 15-16 years అప్పుడు ఎలా ఆయన చూస్తే ఆనెస్ట్గా ఎలా ఏమనిపించేది? అంటే ఒక హీరో ఆయన, బట్ హీస్ ఆఫ్ ఫాదర్స్ ఆల్మోస్ట్ ఏజ్ జనరేషన్. యా మా ఆల్మోస్ట్ శోభన్ బాబు గారి వరకు మై హీరోస్ వేర్ ఎల్డర్ దెన్ మై ఫాదర్. మా నాన్నగారి కంటే పెద్దవారు. హౌ వాజ్ ఇట్ ఆక్వర్డ్? అంటే ఎస్పెషల్లీ క్లోజ్ సీన్స్ ఉంటాయి, నడుము చేసే సీన్స్ ఉంటాయి. అది అంటే అడవి రాముడు వరకు అంటే నేను ఐ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ మై, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఏం చెప్పకూడదు అని అంటారు కదా. ఇప్పుడు హీరోయిన్ నన్ను వెళ్ళగానే సెట్కి వెళ్ళి మాట్లాడి నమస్కారం పెట్టాలి, ఇట్లా చేయాలి, నువ్వు ఏదున్నా ఏదైనా మాట్లాడితే ఏం చెప్పు, మా అమ్మతో మాట్లాడు, మా నాన్నతో మాట్లాడు అని చెప్పాలి, ఏం మాట్లాడకూడదు, నవ్వుతే నవ్వాలి, ఎక్కువ నవ్వకూడదు, ఇలా చెప్పేవారు. ఇప్పుడు నాకు మా ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మాట్లాడకూడదు అది అని. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. ఉన్నది చెప్పకపోతే ఐ కెనాట్, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్. సో దే హ్యావ్ టు కన్విన్స్ మీ. ఇఫ్ దే డోంట్ కన్విన్స్ మీ ఐ కెన్ నెవర్ యాక్ట్. I cannot be, always want to be a normal person లాగా. ఎందుకు వీళ్ళంతా సెట్లో ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వాడిని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు, వీళ్ళకి ఎందుకు చికెన్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఒక ఇడ్లీ పెడుతున్నారు, ఇలా టూ మెనీ క్వశ్చన్స్ ఉండే చిన్నప్పటి నుంచే అది. బట్ ఐ వాజ్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్. అందుకని అడిగేసేదాన్ని, ఇది ఎందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇట్లా అంత చిన్నప్పటి నుంచి అది ఉండేది. అది సో ఇంటిమేట్ సీన్స్ అప్పుడు ఏమయ్యేదంటే బిగినింగ్ కొంచెం ఫస్ట్ టైము డైలాగ్ ఒకటి చెప్పమన్నారు. ఎందుకో తెలుసా రాత్రి అంతా నువ్వే నా కల్లో వచ్చావు అని నేను చెప్పాలి.